హైదరాబాద్లో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. సైబరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్ డివిజన్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న 5 నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న మరో 5 కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు ఉన్నారు. నిఖిల్ ధావన్ అతను పంజాగుట్టలో ఉంటాడు. ఈ 5కి పాజిటివ్ మన దగ్గర కిట్ లో యూరిన్ టెస్ట్ కిట్ లో ఇమీడియట్ గానే పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. మన ఎస్ఓటి వాళ్ళు ఇప్పుడు లిఫ్ట్ చేసి పంపడం ఇంకా తీసుకురావడం జరిగింది. వాళ్ళు హాస్పిటల్ పంపుతున్నారు. ఇప్పుడు అరెస్ట్ అయిన ఈ 5 కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది మెడికల్ దాని తర్వాత. వీళ్ళ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తున్నట్లయితే యంగ్స్టర్స్ అందరూ కూడా ఈ డ్రగ్స్ దాంట్లో ఉండటంతో పాటు డ్రగ్ అబ్యూజర్ గా లేకపోతే విక్టిమ్ గా ఉండిపోవడంతో పాటు ఆ ఇన్ఫ్లుయెన్స్ లో చాలా క్రైమ్ జరగటం, తర్వాత పబ్లిక్ కేసెస్ లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ ఈ నెంబర్ ని చాలాసార్లు ఇంత ముందు మనం టెలికాస్ట్ చేయడం జరిగింది. టిఎస్ న్యాప్ది టీజీ న్యాప్ది 8712671111. ఈ నెంబర్ ప్రజలందరూ యూత్ ఎస్పెషల్లీ ఎవరైతే లా అబైడింగ్ సిటిజన్ ఉన్నారో, సపోర్ట్ చేయాలనుకున్నారో ఈ నెంబర్ ఎప్పుడు ఫీడ్ చేసుకొని పెట్టుకొని ఈ ఇన్ఫర్మేషన్ చాలా సీక్రెసీగా